Hello all. This is Jyoti, nursing officer working in ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్. సో ఈ రోజు అయితే ఒక బిగ్ అప్డేట్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే మనకి ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి అయితే ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అదేంటి అంటే సిఆర్ఈ నోటిఫికేషన్. సో దిస్ టైమ్ ఆల్సో సిఆర్ఈ నోటిఫికేషన్ కేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్వి అంటే ఏంటో చూద్దాము. సిఆర్వి అంటే ఏం లేదు, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. అంటే ఈ సిఆర్ఈ కింద చాలా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వేకెన్సీస్. అంటే నాట్ ఓన్లీ నర్సింగ్ అండ్ నర్సింగే కాకుండా డైటీషియన్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, లేదు అంటే ఎంఆర్జీ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా కానీ, అండ్ ప్లంబర్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకైతే నర్సింగ్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ దాని గురించి చూద్దాము. సో ఇక్కడ నర్సింగ్ నోటిఫికేషన్‌లో ఏమేమి ఇచ్చారంటే ఏఎన్ఎం, ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్ అండ్ ఎస్ఎన్ఓ ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1. సో ఎస్ఎన్ఓ అంటే సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1. ఈ 3 వేకెన్సీస్ అయితే మనకి నర్సింగ్ రిలేటెడ్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎన్ఎం వాళ్ళకి ఎంత ఏజ్ ఉండాలి అంటే ఎలిజిబిలిటీ ఎంత ఏజ్ వరకు ఎలిజిబిలిటీ అంటే 21 నుంచి 25 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ వాళ్ళు. అండ్ ఎస్ఎన్ఓ తీసుకోండి, ఎస్ఎన్ఓ అంటే సీనియర్ నర్సింగ్ ఆఫీసర్. సో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ వాళ్ళకైతే 21 నుంచి 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ ఏ విధంగా ఇచ్చారు అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎయిమ్స్. మనకైతే నోటిఫికేషన్‌లో ఎయిమ్స్ పాట్నా వాళ్ళు, ఎయిమ్స్ రాయ్‌పూర్ వాళ్ళు అండ్ ఎయిమ్స్ గోరఖ్పూర్ వాళ్ళు, ఇంకొక 2 ఎయిమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని డిఫరెంట్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ రాయ్‌పూర్ వాళ్ళు తీసుకున్నట్లయితే 35 ఇయర్స్ 21-35 ఇయర్స్ మెన్షన్ చేశారు. అండ్ డిఫరెంట్ ఎయిమ్స్ తీసుకుంటే వేరే ఎయిమ్స్‌లో అయితే 25-35 ఇయర్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్‌స్టిట్యూట్. అలా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మనకి 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌కి ఎప్పుడైనా సరే 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ 100 బెడెడ్ హాస్పిటల్స్. సో ఈ 100 బెడెడ్ అనేది కూడా డిపెండ్ అపాన్ ద ఇన్‌స్టిట్యూట్. వాళ్ళ యొక్క డెసిషన్ అది. సమ్‌టైమ్స్ దే విల్ మెన్షన్ హియర్ 200 బెడెడ్ హాస్పిటల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో కొన్నిసార్లు 100 బెడెడ్ హాస్పిటల్‌లో ఎక్స్‌పీరియన్స్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే చాలు ఎస్ఎన్ఓకి ఎలిజిబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ది స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1 ఇది కూడా 35 ఇయర్స్ వరకు మనకి ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ ఇంకొకటి అకార్డింగ్ టు కేటగిరీ వైజ్ వేరే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నార్సెట్ తీసుకున్నట్లయితే ఏజ్ క్రైటీరియా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏజ్ క్రైటీరియా 35 ఇయర్స్ వరకే ఉంటుంది. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీకొచ్చినట్లయితే మనకి యూఆర్ అంటే జనరల్ కేటగిరీ. సో జనరల్ కేటగిరీ గానీ, ఓబీసీ వాళ్ళకి గానీ 3000 రూపీస్ అన్నట్టు అప్లికేషన్ ఫీస్. అండ్ ఎస్సీ గానీ, ఎస్టీ గానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గానీ 2400 రూపీస్ మనం అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు పే చేయడం ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ ఎగ్జామ్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ కరెక్షన్ చేసుకునేటువంటి ఛాన్స్ మోస్ట్‌లీ ఉండదు. సో కాబట్టి ఏం చేయండంటే అప్లై చేసేటప్పుడే చాలా కేర్‌ఫుల్‌గా 1కి 2 సార్లు చూసి అప్లై చేయండి. ఎందుకంటే కరెక్షన్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉండవు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అంటే అప్లికేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ స్లిప్ అనేది ఉంటుంది కదా! దాన్ని కేర్‌ఫుల్‌గా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే డ్యూరింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ టైంలో మనకు అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో తప్పకుండా ఒక 2, 3 కాపీస్ రిజిస్ట్రేషన్ స్లిప్‌ని తీసి పెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం మనం. ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఆల్రెడీ జులై 11th నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది మనకి. అండ్ చాలా తక్కువ టైం ఉంది అప్లై చేసుకోవడానికి కూడా. క్లోజ్ అయింది ఎప్పుడంటే క్లోజ్డ్ డేట్ వచ్చేసి మనకి 31st. సో 31st వరకి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో షార్ట్ పీరియడ్. అండ్ స్టేటస్ మనం అప్లై చేసినటువంటి ఆ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా ఆ ఫార్మ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆగస్ట్ 7థ్‌న మనది యాక్సెప్ట్ అయిందా లేదా అనేటువంటి స్టేటస్‌ని వాళ్ళు చూపివ్వడం జరుగుతుంది.
సో, అప్పటి వరకి వెయిట్ చేయాలి. అండ్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది? మనకి ఆఫ్‌లైన్, ఆన్‌లైనా? లేదంటే ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ అదెప్పుడు ఉండొచ్చు అంటే 25థ్ ఆగస్ట్, 26థ్ అనే డేట్స్‌ని మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ మే చేంజ్ ఆల్సో. ఓకే. అండ్ మనకి క్వెషన్ పేపర్ వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 90 మినిట్స్ ఆఫ్ టైమ్ ఉంటుంది. అండ్ 100 ఎంసీక్యూస్ ఉంటాయి. ఓకే. 100 ఎంసీక్యూస్. ఇన్ థాట్ 20 వచ్చేసి రిలేటెడ్ టు ద జనరల్ రిలేటెడ్ లైక్ యాప్టిట్యూడ్ గాని, జనరల్ అవేర్‌నెస్ కానీ ఆ ఆ క్వెషన్స్‌కి రిలేటెడ్‌గా మనకి 20 ఎంసీక్యూస్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ 80 ఎంసీక్యూస్ కూడా మనకి సబ్జెక్ట్ వైస్ ఉంటాయి. సో, మీరు సబ్జెక్ట్‌ని తరోగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ ద సీఆర్‌ఈ నోటిఫికేషన్. అండ్ ఎవరైతే సీఆర్‌ఈలో ఉన్నటువంటి రిమైనింగ్ వేకెన్సీస్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఒకసారి నోటిఫికేషన్ క్లియర్‌గా చూడండి. దానిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సో, ఎస్ఎన్ఓ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎస్ఎన్ఓ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకొక గుడ్ ఛాన్స్ ఇది. అండ్ ఆల్సో స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1 కూడా. అండ్ రిగార్డింగ్ ద పే స్కేల్ ఎంత సాలరీ ఉంటుంది? పే లెవెల్ ఎంత ఉంటుంది? ఆహ్, యాక్చువల్‌గా మనకి నర్సింగ్ ఆఫీసర్‌కి అయితే ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్ 7 ఉంటది. అండ్ ఎస్ఎన్ఓకొచ్చేసరికి ఇక్కడ లెవెల్ 8 ఉంటుంది. గ్రేడ్ 1లో కూడా లెవెల్ 8 ఉంటుంది. ఓకే. ఏఎన్ఎం వచ్చేసి లెవెల్ 2 ఉంటుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ ద సీఆర్‌ఈ నోటిఫికేషన్ 2025. అండ్ ఈ సీఆర్‌ఈ నోటిఫికేషన్‌ని కండక్ట్ చేసేది ఎవరంటే ఎయిమ్స్ న్యూ ఢిల్లీ వాళ్ళు. అండ్ ఈ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్స్ లైక్ ఈఎస్ఐసి గాని అండ్ లైక్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కదా! సఫ్దర్జంగ్ గాని, లేడీ హార్టింగ్టన్ అని చెప్పేసి కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి గదా! వాళ్ళు కూడా ఎయిమ్స్ కింద ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఈఎస్ఐసిలో గూడా చాలా స్టేట్స్ ఆఫ్ ఈఎస్ఐసి హాస్పిటల్స్ ఉన్నాయి గదా! వాళ్ళు కూడా వేకెన్సీస్‌ని ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్‌ని క్లియర్‌గా చూడండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద సీఆర్‌ఈ నోటిఫికేషన్. ఓకే. సో, ఇదొక బిగ్ అప్‌డేట్. ఎందుకు అంటే 2000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆహ్, అట్‌లీస్ట్ మనకి ఒకసారి మనం అటెంప్ట్ చేస్తే మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అండ్ నెక్స్ట్ టైమ్ అటెంప్ట్ చేసినప్పుడు మనకి ఈజీగా జాబ్ రావడానికి ఇదొక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీ ఎక్కువ ఉంది అని చెప్పేసి అటెంప్ట్ చేయకుండా ఉండొద్దు. చాలామంది చేసే మిస్టేక్ అదే. సో, ఎప్పుడైతే ఎన్ని సార్లు మీరు అటెంప్ట్ చేస్తారో, ఎన్ని సార్లు అటెంప్ట్ చేస్తే మీకంత ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి, తప్పకుండా ఎప్పుడో ఒకసారి మీకైతే జాబ్ అయితే వస్తుంది. సో, ఈ ఫీజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి చాలామంది అసలు అటెంప్ట్ చేయరు. సింగిల్ టైమ్ కూడా అటెంప్ట్ చేయని వాళ్ళుంటారు. సో, ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు. ఓకే. అండ్ థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.